గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి దీక్షకు సిద్ధం కండి అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం. ఇది ఒక కరపత్రం. ఆ కరపత్రాన్ని ఒకసారి చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. స్వచ్ఛతకై శ్రమిద్దాం, స్వచ్ఛతలో చేరిద్దాం, స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి. ప్రియమైన విద్యార్థులారా, దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛ భారత్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన విషయం మీకు తెలిసిందే. ప్రజల బాధ్యత రాహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న అపరిశుభ్రతను అనతి కాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగా చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే. మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తా చెదారాన్ని తొలగించుకుంటూ వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి 10 మందికి అవగాహన కలిగిస్తూ స్వచ్ఛ భారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతంగా పరిడవిల్లాలని కోరుకుందాం. వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి కరపత్రాలు మామూలుగా మనము ఏవైనా అంటే ఆరోగ్య శిబిరాలు, లేదంటే ఏదైనా దుకాణ సముదాయము ప్రారంభోత్సవానికి, ఇంకా అంటే అడ్వర్టైజ్మెంట్ కి ఉపయోగించుకుంటారు ఈ కరపత్రాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎలా ఉపయోగించుకున్నారు అనేది మనం చూద్దాము. స్వాతంత్ర ఉద్యమంలో కూడా వీటిని ఎలా ఉపయోగించుకున్నారు అనేది మనం ఈ పాఠంలో తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనం చదివిన ఈ కరపత్రంకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఇటువంటి పత్రాలను ఎక్కడైనా చూసారా? ఇటువంటి పత్రాలను ఏమంటారు? కరపత్రాలు అంటారు. ఇంగ్లీష్ లో పాంప్లెట్ అంటారు. అయితే ఇవి సమావేశాలకు రమ్మని పిలిచే ఆహ్వాన పత్రాలు, ఆరోగ్య శిబిరాలు, ప్రభుత్వ ప్రచారాల కోసం, దైవ సంబంధమైన కార్యాల కోసం ఈ కరపత్రాలను పంచుతారు. ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు? వీటిని కరపత్రాలు అంటారు. వీటిని ఎందుకు పంచిపెడతారు? సమాచారాన్ని అందరికీ తెలియజేయడం, అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలియజేయడం కోసం. ఇప్పుడు వార్తాపత్రిక అంటే ఎక్కువ మంది కొనుక్కుంటారు, బయట అందరికీ తెలుస్తుంది. కానీ కరపత్రాలు ఏంటంటే ఆ ప్రాంతంలో జరిగే విషయాలు వాళ్ళకి అక్కడున్న లోకల్ పీపుల్ కు తెలిస్తే లోకల్లో ఉన్న వాళ్ళకి వాటిని వినియోగించుకుంటారు అనే ఉద్దేశంతో ఈ కరపత్రాలను ఉపయోగిస్తారు. పాఠం నేపథ్యం, ఉద్దేశం. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతో మంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో తెలంగాణ ప్రజా సమితి పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన మొదలైంది. తెలంగాణ ప్రజా సమితి అనే పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమం తీరు తెన్నులను తెలపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో 1969కు పూర్వం నుండి, అంటే మనకు తెలంగాణ భారత యూనియన్ లో విలీనమైంది 1948లో. ఆ తర్వాత నుండి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆనాటి ఉద్యమంలో ఈ కరపత్రాలను ఎలా ఉపయోగించుకున్నారు? ఉద్యమాల ఫలితంగానే ఈ తెలంగాణ అనేది ఈనాడు మనకు సాకారమైంది. అయితే ఆ ఉద్యమాలు ఆనాటి నుండి జరిగాయి. మరి ఉద్యమాలకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కదా ఉద్యమంలో పాల్గొనడానికి. అలా ఈ కరపత్రాలు వినియోగించారు. ఆ కరపత్రాలను ఎలా ఉంటాయి, కరపత్రాల యొక్క స్వరూప స్వభావాన్ని తెలపడం కోసం ఈ పాఠాన్ని మనము తెలుసుకుందాం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి గాని, సంస్థ గాని ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా అచ్చు రూపంలో అందించేందుకు ఉపయోగించే పత్రాన్ని కరపత్రం అంటారు. దీనినే ఆంగ్ల భాషలో పాంప్లెట్ అంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డ పుస్తకం చారిత్రక పత్రాలు అనేది. ఈ పుస్తకంలో 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో నుండి ఒక కరపత్రం తీసుకోబడింది. ఆ కరపత్రమే ఈ రోజు మనం చెప్పుకోబోయే పాఠం. విద్యార్థులకు సూచనలు. ఒకసారి ఈ పాఠాన్ని ప్రవేశికని చదవాలి. చదివితే పాఠంలో ఉన్న విషయం కొంత ఊహించవచ్చు. పాఠం చదివి కఠినమైన పదాలు ఏదైనా ఉంటే వాటి కింద అండర్లైన్ చేసుకొని పుస్తకం చివర ఇచ్చిన పద విజ్ఞానంలోని పట్టిక నుండి అర్థాలను రాయాలి. తర్వాత ప్రవేశిక. దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు
ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా అణచివేతకు దిగిన ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమ నాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఇందుకు అనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం. అంటే ఉద్యమాలు శాంతియుతంగా మనం చేస్తూ ఉంటాము. అయితే మరి శాంతియుతంగా ఎన్నాళ్ళని చేస్తాము? కొన్నాళ్ళ తర్వాత మనలో సహనం నశిస్తుంది. అలా సహనం నశించినప్పుడు ఏమవుతుంది? మనము హింసా మార్గంలోకి వెళ్తాం. మనం అనుకున్నది నెరవేరకపోయే వరకు ప్రభుత్వంలో చలనం లేదు. మనం ఎవరికి ఆ విషయం తెలియాలని ఉద్యమం చేస్తున్నామో వాళ్ళు దాన్ని పట్టించుకున్నట్టుగా ఉంటే కూడా మనకు కోపం వస్తుంది. దానివల్ల ఉద్యమం హింసా మార్గంలో ప్రయాణించే ప్రమాదం ఉందని ముందుగానే నాయకత్వం ఊహించి దానికి తగ్గట్టుగా ప్రజల్లో గాంధీ మార్గంలో ఉద్యమం చేద్దాం మనం అని ఈ కరపత్రాన్ని ఇచ్చింది. ఆ కరపత్రంలో ఉన్న విషయాలేంటో మనము తెలుసుకుందాం. దీక్షకు సిద్ధం కండి అంటే ఒక దీక్ష చేపట్టాం మనము. అంటే ఉద్యమం చేస్తున్నాం, తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాము. కానీ ఆ ఉద్యమం ఎలా ఉండాలి? గాంధీ మార్గంలో, అహింసా మార్గంలో ఉండాలి. అహింసా మార్గంలో ఉద్యమం చేస్తామని దీక్షకు సిద్ధం కండి అంటున్నాడు. ఇందులో అక్టోబర్ 2న సామూహిక ఉపవాస దీక్షలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని చాటి చెప్పడానికి, మహాత్ముని ఆశయాల పట్ల మన ప్రగాఢ విశ్వాసాన్ని తెలపడానికి తెలంగాణ ప్రజాసమితి ఆదేశాలను అందజేసింది. గత 9 నెలల నుండి శాంతియుత పద్ధతిలో బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం కొనసాగుతున్నా అర్థం చేసుకోలేని సుబేదారుల రాజ్యంలో ఇంకా ఈ నిరసన పత్రాలకు అర్థం ఏమిటని కొన్ని యువశక్తులు ఆలోచించడంలో అర్థం లేకపోలేదు. అక్టోబర్ 2న సామూహిక ఉపవాస దీక్ష చేయాలని అనుకుంటున్నాము. అయితే మనము ఆల్రెడీ 9 నెలల నుండి శాంతియుత మార్గంలో ఉద్యమం చేస్తున్నాము. కానీ దానివల్ల ఉపయోగం ఏమీ కనిపించట్లే. కాబట్టి మనము అక్టోబర్ 2న ఉపవాస దీక్ష చేద్దాం. అయితే ఈనాటి యువతకు అనిపిస్తుండొచ్చు, ఇప్పుడు మనము 9 నెలల నుండి ఉద్యమం చేస్తున్నాము, అయినా పట్టించుకొని ప్రభుత్వానికి ఈ నిరసన పత్రాలు, కరపత్రాలు ఏం ఉపయోగం? ఈ ఉపవాస దీక్షలు వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని వాళ్ళు భావించవచ్చు అంటున్నాడు. బాపూజీ పేరున బ్రతుకుతున్న ఈ బడా మనుషులంతా భక్తిని వదిలేసి ముక్తి మార్గం వెతుకుతున్నారు. తెల్ల రంగు ఛాయలో తమ మలిన హృదయాలను మరుగుపరుస్తున్నారు. జాతిపిత ప్రబోధాలకు తిలోదకాలిస్తున్నారు. ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది. ఒక చోట మత కల్లోలము, వేరొక చోట హత్యలు, మరొక చోట కాల్పులు. ఇది మన బ్రతుకు. దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో లేక కన్నీటితోనో తడిసిపోయింది. ఇందుకు మంచి ఉదాహరణ మన తెలంగాణ. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వ ఉక్కు పాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయినారు. స్వేచ్ఛ కరువైంది. తమ బానిస బంధాలను తెచ్చుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది. ఈ ప్రజా పోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. వేలాది యువకులు అంగవిహీనులైనారు. లక్షలాది ప్రజలు సత్యాగ్రహ సమరంలో పోరాడి కారాగారంలో బంధింపబడినారు. అయినా బ్రహ్మరాక్షసుల పాలనలో సత్యాగ్రహాలకు, పికెటింగులకు, ధర్నాలకు విలువ లేకుండా పోతున్నది. తన ఉపవాస దీక్షతో ఉత్కృష్ట లక్ష్యాన్ని సాధించిన గాంధీ కలల దేశంలో రాబందుల రాచరికం నడుస్తున్నది. అయితే బాపూజీ ఆనాడు స్వాతంత్రాన్ని తీసుకువచ్చాడు. ఆయన ఉద్యమ ఫలితంగా వచ్చిన ఈ స్వతంత్రాన్ని కొంతమంది బడా మనుషులు తెల్ల బట్టల కింద మరుగుపరుస్తున్నారు. అంటే ఇంత కష్టపడి సాధించిన ఈ స్వతంత్రం కొంతమందికే హక్కుభుక్తమైంది. జాతిపిత సూచనలకు వీళ్ళు తిలోదకాలు ఇచ్చారు. అంటే వాటిని పాటించట్లేరు. అందరూ స్వార్థపరులయ్యారు. దేశంలో ఎలా ఉందంటే ఒక దగ్గర మత కల్లోలాలు, ఒక దగ్గర హత్యలు, మరొక చోట కాల్పులు, ఇలా ఉంది. అయితే దేశంలో ప్రతి ఇంచు కూడా రక్తంతోనన్నా లేదంటే కన్నీటితో. రక్తం అంటేనేమో హత్యలు, మత కల్లోలాలు మొదలయ్యే జరగడం. కన్నీరు అంటే కరువు, లేదంటే కొందరి ఉక్కు పాదాల కింద మిగిలిన వాళ్ళు అణిగిపోవడము, నలిగిపోవడము, ఇలాంటివి. అలా ఈ విధంగానే తెలంగాణ ఆంధ్ర పాలకుల పాలనలో వెనుకబడిపోయింది. వాళ్ళ ఉక్కు పాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. కాబట్టి స్వేచ్ఛ లేదు అని తెలంగాణ ప్రజలు ధర్మయుద్ధం సాగిస్తున్నారు. ఈ పోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది యువత అంగవిహీనులయ్యారు.
లక్షల ప్రజలు పోరాడి జైళ్లలో బంధించబడ్డారు. అయినా సరే వీళ్ళ పాలనలో సత్యాగ్రహాలకు ధర్నాలకు విలువ లేకుండా పోయింది. అయితే ఈ ఉపవాస దీక్షతో మనము ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాము అని అంటున్నాడు. మన ఈ శాంతియుత విప్లవాన్ని అంచనా వేయడంలో పొరపాటు జరుగుతున్నది. ప్రశాంత గంభీర జలదిలోని ప్రళయాల పరిశీలన జరగడం లేదు. ప్రజాభిప్రాయానికి మన్నన జరగడం లేదు. రోజు రోజుకు దారుణ హింసాకాండ, రక్తపాతం తెలంగాణ ప్రజలను కోపోద్రిక్తులను చేస్తున్నది. యువతరం ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది. అహింసా సిద్ధాంతం పట్ల ఆత్మవిశ్వాసం తెడలిపోయే ప్రమాదం ఉన్నది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే శాసన సభ్యులపైన కోపం పేరుకుంటున్నది. యువత విద్యార్థుల గుండెల్లో ఆరని అగ్నిజ్వాలలు మండుతున్న సంగతిని గురించి పదే పదే హెచ్చరిస్తున్న ముఠా రాజకీయాల కుళ్ళులో కేరింతలాడుతున్న ఈ స్వార్థపరులకు అర్థం కావడం లేదు. అంటే ఈ శాంతియుత విప్లవాన్ని ప్రభుత్వం దృష్టికి తేవట్లేరు. తెచ్చినా గాని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఈ లోపల ఈ శాంతియుత పోరాటం చేస్తున్నారు కానీ వీళ్ళ మనసుల్లో ఎంత బడబాగ్ని, ఎంత ఆవేశం ఉంది అనేది వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. దానివల్ల రోజు రోజుకు హింసాకాండ, రక్తపాతం జరుగుతుంది. దానివల్ల తెలంగాణ ప్రజలు బాగా కోపాన్ని పెంచుకుంటున్నారు. కోపం వస్తుంది వాళ్ళకి. యువతరాన్ని పట్టలేకపోతున్నాము. వాళ్ళకు ఆవేశం వస్తుంది. అహింసా సిద్ధాంతం పట్ల వాళ్ళకు నమ్మకం లేకుండా పోయింది. ఎండక గొడుగు పట్టే ఈ ఎమ్మెల్యేలు మొదలైన వాళ్ళ మీద కోపం పెరిగిపోతుంది. యువత విద్యార్థుల గుండెల్లో ఆరని మంటలు చెలరేగుతున్నాయి. అంటే మనం చేసే ఉద్యమాన్ని ఎవరూ పట్టించుకోవట్లేరు. మనం ఈ శాంతియుతంగా ఉద్యమం చేయొద్దు అనే ఉద్దేశం వాళ్ళలో పెరుగుతుంది. ఈ ముఠా రాజకీయాలు చేసే ఈ నాయకులకు తెలియట్లేదు జరుగుతున్న ఉద్యమం ఎంత ముఖ్యమైనది, ఎంత అవసరమైనది అని. అందుకే ఈ అహింసా విధానం పట్ల యువశక్తులు అంత ఉత్సాహం ప్రదర్శించడం లేదు. నీతికి, న్యాయానికి, ధ్యేయానికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన సమయంలో శాంతి సందేశాలు, నీతి వాక్యాలు వారి హృదయాలను కలచివేస్తున్న మాట వాస్తవమే. కానీ గాంధీ జయంతి సంవత్సరంలో వారి విధానాలు ఆచరణలో చూపించి నిజమైన భారతీయులమని రుజువు చేయాలి. సత్యాహింసల ద్వారా ప్రభుత్వాన్ని పారద్రోలిన మనం ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా రాకాసి ప్రభుత్వాన్ని కూలదోసి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి. అప్పుడే గాంధీజీ కన్న కలలు ఫలించి తీరుతాయి. ఈనాటి యువత అహింసా మార్గాన్ని నమ్మటం లేదు. ఎందుకంటే చాలా నెలల నుండి మనం ఉద్యమం చేస్తున్నాం. అయినా సరే ప్రభుత్వంలో మార్పు లేదు. మనకి అనుకూలమైన ఎలాంటి చట్టాలు తీసుకురావట్లేదు. కాబట్టి నీతికి, న్యాయానికి, ధ్యేయానికి ప్రాణాలు అర్పించే సమయంలో శాంతి సందేశాలు, నీతి వాక్యాలు వాళ్ళ హృదయాన్ని కదిలించలేకపోతున్నాయి. కాబట్టి మనము గాంధీ జయంతి సంవత్సరం ఇప్పుడు. కాబట్టి మనం ఏం చేద్దాము, నిజమైన భారతీయులమని రుజువు చేద్దాం. మనము ఈ సత్యము అహింస మార్గంలోనే పరప్రభుత్వాన్ని, బ్రిటిష్ వాళ్ళని అటువంటిది ఎలగొట్టినాం. అలాంటిది మనము తెలంగాణ సాధించుకోలేమా? కాబట్టి మనము శాంతియుతంగానే ఉద్యమం చేసి గాంధీజీ కన్న కలలు ఫలిస్తాయి. ఖచ్చితంగా మనకు తెలంగాణ వస్తుంది అని అంటున్నాడు. ఇంతకాలం నుండి జరుగుతున్న తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఇకనైనా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకొనకుంటే అక్టోబర్ 10 నుండి నిరాహార దీక్ష ప్రారంభించనున్నట్లు విద్యార్థి నాయకుడు ప్రకటించినాడు. ఈ తీవ్ర పరిస్థితిని కేంద్రం వెంటనే గుర్తించాలి. ప్రత్యేక తెలంగాణ సమ్మతిని గాంధీజీ జయంతి పేరున చూపించాలి. అదే వారి జన్మదినానికి తగిన కానుక. అందువల్లనే గాంధీజీ నమ్మిన సత్యాగ్రహాలు, నిరాహార దీక్షల కార్యక్రమం ప్రజా సమితి చేపట్టడం జరిగింది. అక్టోబర్ 2న మూకుమ్మడి ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి. జాతిపితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించే కానుకే మన సామూహిక నిరాహార దీక్ష. ఇంతకాలం నుండి తెలంగాణ ప్రజా ఉద్యమం జరుగుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదనుకో, మనం అందరము అక్టోబర్ 10 నుండి నిరంతరంగా నిరాహార దీక్ష చేద్దాం. ఇప్పుడైతే మనం అక్టోబర్ 2న అందరము మూకుమ్మడిగా, ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది, ప్రభావితం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం అందరము కలిసి గాంధీజీ నమ్మిన సత్యాగ్రహం, నిరాహార దీక్షల ద్వారానే మనము తెలంగాణను సాధించాలని అనుకుంటున్నది ప్రజా సమితి. కాబట్టి అక్టోబర్ 2న అందరం కలిసి
సామూహిక ఉపవాస దీక్ష చేద్దాము అంటున్నాడు. అక్టోబర్ 2న ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇదివరకు జరిపిన కేంద్రాలలో ప్రజలంతా చేరి ఉపవాస దీక్షల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. మన ఆకలి మంటల జ్వాలలో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలి, న్యాయం చేకూరాలి, ధర్మం వర్ధిల్లాలి, సత్యమేవ జయతే. తెలంగాణ ప్రజా సమితి విద్యార్థి కార్యాచరణ సమితి కింద ప్రాంతం పేరు వరంగల్, 30/9/1969. అయితే అక్టోబర్ 2న పొద్దున 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మనము ఉపవాస దీక్ష చేద్దాం. ప్రజలందరూ అంతకుముందు మనము ఉద్యమాలు చేసిన ఆ కేంద్రాలలోకి రండి. అక్కడ మనము ఈ ఉపవాస దీక్ష చేయడం వలన మన ఆకలి మంటల జ్వాలలో గాంధీ సిద్ధాంతాలు అందరికీ తెలియాలి, న్యాయం చేకూరుతుంది ఖచ్చితంగా, ధర్మం వర్ధిల్లాలి, సత్యమేవ జయతే అని తెలంగాణ ప్రజా సమితి విద్యార్థి కార్యాచరణ సమితి వాళ్ళు ఈ కరపత్రాన్ని ముద్రించారు. ఆనాటి 1969లో ఉద్యమం కోసం ప్రజలు కూడా ఉపవాస దీక్షలో పాల్గొనడం కోసం అందరిని ఆహ్వానిస్తూ ఈ కరపత్రం ప్రచురించడం జరిగింది. తర్వాతి వీడియోలలో మనము దీక్షకు సిద్ధం కండి పాఠంలోని ప్రశ్నలు, జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలు గురించి తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.